మనందరికీ తెలిసినటువంటి పద్యం. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. దీన్నే తనదైన పద్ధతిలో అన్నమాచార్యుల వారు వెంకటేశుని పరంగా అద్భుతమైన కీర్తన రాశారు. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాని తీయనుండేనా. పెద్ద వేప చెట్టుకి కమ్మటి పాలు పోసి పెంచట, కానీ ఎంత పెంచినా అందులో తరగని చేదే వస్తుంది, కానీ తీయగా ఉండటం అనేది అసంభవం. మూర్ఖుడి యొక్క మనస్తత్వం కూడా ఆ రకంగానే ఉంటుంది. పాయ తీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసినాను, ఛాయకెంత కట్టినాను చక్క నుండేనా. కాయపు వికారమిది కలకాలము చెప్పిన, పోయిన పోకలేకాక బుద్ధి వినేనా. కుక్కతోక వంకర అన్న విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని ఈ మహానుభావుడు వంకర లేకుండా ఈడ్చిపెట్టి, పాయ తీసి అంటే బద్దలు పెట్టి ఆ కుక్కతోక వంకర పోగొట్టాలని ప్రయత్నం చేశాం. అయినప్పటికీ, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది వంకర పోగొట్టుకోదు, చక్కగా ఉండదు. అలాగే ఈ శరీరానికి పెడత్రోవ పోవటం అనేటువంటిది దాని సహజ స్వభావం. అంటే మంచి త్రోవలో అది వెళ్ళదు, చెడు త్రోవలో వెళ్ళటానికి అది సిద్ధపడుతుంటుంది. మనం ఎంత బుద్ధి చెప్పినప్పటికీ అది వినిపించుకోదు అని అన్నమాచార్యుల వారు మన మనస్సుని ఇక్కడ వెక్కిరిస్తున్నాడు. ముంచి ముంచి నీటిలోన మూల నాన్న పెట్టుకున్న, ముంచి ముంచి నీటిలోన మూల నాన్న పెట్టుకున్న, మించిన గొడ్డలి నేడు మెత్తనయేనా మెత్తనయేనా. పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది, పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది, దంచి దంచి చెప్పినాను తాకి వంగేనా తాకి వంగేనా. ఈ మనస్సు ఎంత చెప్పినప్పటికీ, ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ మంచి తోవకు రావటం లేదు. దీన్ని ఒక గొప్ప ఉపమానంతో చెప్తున్నాడు అన్నమయ్య. ఒక గొడ్డలికి దాని యొక్క కఠినత్వాన్ని పోగొట్టాలని చెప్పి నీటిలో ఎంతసేపు నానపెట్టినప్పటికీ ఆ గొడ్డలి మెత్తపడదు. ఆ రకంగానే ఈ మనస్సు 5 రకాలైనటువంటి మహాపాతకాల బారిన పడినటువంటిది. పంచమహాపాతకాలు అంటారు. అంటే బ్రహ్మహత్య, తాగటం, బంగారం దొంగిలించటం, గురువు గారి పడక మీద పడుకోవటం, ఈ పాపాలు చేసిన వాడితోటి స్నేహం చేయటం. ఇటువంటి వాటితోటి కలబడినటువంటి కలిసినటువంటి ఈ చిత్తం ఎంత నొక్కి నొక్కి చెప్పినప్పటికీ, దంచి దంచి అంటాం చూడండి, వ్యవహారిక భాషా పదాన్ని అన్నమయ్య వాడుతున్నాడు. దంచి దంచి కొట్టరా అని. దంచి దంచి ఈ మనస్సుకు చెప్పినప్పటికీ అది లొంగి చావదు, అది మెత్తబడదు, మంచి తోవకు రావటం లేదు అని అన్నమయ్య చెప్తున్నాడు. కురిమితో తేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న, సారె సారె కుట్టుకాక చక్క నుండేనా. వేరులేని మహిమల వెంకట విభుని కృప, ఘోరమైన ఆశమేలు కోరసోకేన. దీన్నే కొరసోకీన అనేటువంటి ఇంకొక పాఠాంతరం కూడా ఉంది. కొరసోకీన అంటేనే ఇక్కడ అర్థం కుదురుతోంది. తేలిని ఎంతో ప్రేమతో తీసుకొచ్చి కోకలో పెట్టుకున్నాడు, అంటే ఒళ్ళో పెట్టుకున్నాడు. అయినా అది మాటి మాటికి కుడుతూనే ఉంటుంది. దాని సహజ స్వభావాన్ని అది పోగొట్టుకోదు. మరి అన్ని మూర్ఖ మనస్తత్వాలే కదా ఈ జన్మకింతేనా అంటే, కవి ఇక్కడ మనకి ఒక దారి చూపిస్తున్నాడు. నిజమైనటువంటి కవి సమస్యలను ఒక్కటే చెప్పడు, దానికి పరిష్కారం కూడా చెప్తాడు. అన్నమయ్య ఈ లొంగనటువంటి మనస్సుని, ఈ మూర్ఖపు మనస్సుని ఎలా మరల్చాలి అని అంటే, దేవుడి దయ మీద ఆశ పెట్టుకో,
ఆ దేవుడి దయ మీద ఆశ పెట్టుకోవటం వల్లనే కలిగేటువంటి మేలు నీకెప్పటికీ కొరత రానివ్వదు. కాబట్టి ఎప్పుడు నువ్వు శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మాల మీద మనస్సు పెట్టుకో. ఎంత మూర్ఖంగా ఈ మనస్సు వెళుతున్నా ఆ పాదపద్మాల్ని ఒక్క క్షణమైనా స్మరించడానికి ప్రయత్నం చేయి. దాని మీద ఆశ పెట్టుకో. ఎప్పటికైనా దేవుడే ఈ మూర్ఖపు మనస్తత్వాన్ని మారుస్తాడని. నీ ఆశ ఎప్పుడు వమ్ము కాదు అని అన్నమయ్య అద్భుతంగా వ్యక్తిని మార్చటానికి ఈ గీతంలో ప్రయత్నం చేశాడు.